ఏంటి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి ప్రతిగా ఈ వ్యాఖ్యలకు స్పందించారా లేకపోతే కాకతాళీయంగా వచ్చాయా లేకపోతే ఫ్రస్ట్రేషన్ ద్వారా వచ్చాయా నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ ఇప్పుడు చందు శ్రీనివాస్ గారు మాట్లాడుతుంది మరి అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధి లేకపోతే కూటమి మొత్తానికి అధికార ప్రతినిధిగా మాట్లాడారా ఏం మాట్లాడారో నాకు అర్థం కాల. కనీసం ఆ మెరుపుల ప్రశాంత్ ఆయన పేరు ఏది ఉంది సరే ఆయన మాట్లాడిన దానికన్నా కూడా మెరుపుల మహేష్ గారు మాట్లాడిన దానికన్నా కూడా ఈయన ప్రత్యేకంగా ఎక్కువసేపు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద అంత ప్రేమో లేకపోతే కూటమి మీద అంత ప్రేమ ఉంటే ఆ కూటమి కలర్ ఒకటి అదొకటి పొలిటికల్ అనలిస్టులు అంటే వాస్తవాలు మాట్లాడతారు. రెడ్డి గారు నేను చాలా గౌరవంగా ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, గతంలో కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడేవారు. నువ్వు చెప్పేది నాకు పద్ధతి నేర్చుకో. ఈ పద్ధతి మార్చిపోయే చింత రాజశేఖర్ అరమేశ్వరం తీసుకొని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గెలవలేడు, కూటమి రాదన్నాడు. ఎక్కడ వేసం తీసుకున్నాడా? కేఎస్ ప్రసాద్ నా దండ ఏంటన్నాడు, నా ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు. ఇప్పుడు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. నువ్వు నాకు చెప్పేది ఏంది? యాజ్ ఎ లామెన్ గా ఐఎమ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. గుంటూరులో నీ గుంటూరు పక్కన నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నా, లా చదువుకున్న మాస్టర్ లో చదువుకున్నా. నాకు నువ్వు నేర్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చెప్తున్నా. అంటే కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ఒక నాయకుడిని ఒక 100% సక్సెస్ రేట్ వచ్చినండి, అది కరెక్ట్. తప్పు అంటే మీకు భజన చేయాలా? మీకు భజన చేయాలి చెప్పండి. ఓకే సార్, ఓకే. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, అది చెప్పండి. అది కాదా? అది కరెక్ట్ కాదా? ఇప్పుడు ఇంతకుముందు కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా పొలిటికల్ అనలిస్టుల పేరుతో ఏం మాట్లాడారో చిన్నపరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగండి చంద్ర శ్రీనివాస్ గారు. చిన్నపరెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్.